గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు ఒక కథ చెప్పుకుందాం, సరేనా? అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకి 2 పెండ్లాలు. మొదటి పెండ్లానికి ఒక వెంట్రుక, రెండో పెండ్లానికి 2 వెంట్రుకలు ఉన్నాయి. 2 వెంట్రుకలు ఉన్నాయని రెండో భార్యకి పొగరెక్కువ. ఒకరోజు మగనితో, బావా బావా, నాకు అక్క కన్నా ఒక ఎంటిక ఎక్కువ ఉంది కదా, ఆమెను ఇంట్లో నుంచి గెంటి వేయి, లేదంటే నేను మాత్రం ఇంట్లో ఉండను అని గొడవ పెట్టుకుంది. ఆమె బాధ భరించలేక రాజు మొదటి భార్యని నెత్తి నిండా వెంట్రుకలు వచ్చేదాకా ఇంట్లోకి రావద్దు అంటూ గెంటి వేశాడు ఇంట్లో నుండి. ఆమె పాపం ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అడవిలో పోతుంది. దారిలో ఒక చీమల పుట్ట కనపడ్డది. ఆ చీమలు ఆమెని, అమ్మా అమ్మ, కొంచెం మా పుట్టను బాగా చేసి ఇంత చక్కెర పోసిపోమ్మా, నీకు పుణ్యం ఉంటది అని బతిలాండి. అప్పుడు ఆమె చాలా మంచిది కదా, సరేనని పుట్టంతా బాగా చేసి చీమలకు చక్కెర పోసి పోతుంది. మళ్ళీ ఆమె అలా వెళ్తూ ఉంటే ఒక ఎండిపోతున్న మల్లె చెట్టు కనపడ్డది. ఆ మల్లె చెట్టు ఆమెని, అమ్మా అమ్మ, నీళ్లు లేక ఎండిపోతా ఉన్నాను, కొన్ని నీళ్లు పోయవా, నీకు పుణ్యం ఉంటది అని అడిగింది. ఆమె సరే అని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి పోయి నీళ్లు తెచ్చి దానికి పోసింది. మళ్ళా ఆమె పోతా ఉంటే దారిలో ఒక గుర్రం కుంటుకుంటా ఎదురొచ్చింది. అమ్మ, నా కాల్లో ముళ్ళు ఇరిగింది, జరదీయవా, నేను నడవలేకపోతున్నాను అని అడిగింది. ఆమె సరే అని దాని కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని నెమ్మదిగా నొప్పి తెలవకుండా ముళ్ళు బయటకు తీసింది. మళ్ళా పోతా ఉంటే దారిలో ఒక గుడిసె కనపడింది. గుడిసెలో ఎవరున్నారబ్బా అని లోపలికి తొంగి చూసింది. ఒక ముసలవ్వ కనపడింది. అవ్వ ఆమెను చూడగానే, అమ్మా ముసల్దాన్ని, ఏ పని చేసుకోలేను, చాలా ఆకలైతుందమ్మా, కొంచెం అన్నం వండి పెట్టవా అని అడిగింది. ఆమె సరేనని అవ్వకి అన్నం వండి పెట్టింది. అవ్వ అన్నం తింటుంటే, అవ్వ నెత్తి మీద నిండుగా ఎంటికలు రావాలంటే ఏం చేయాలని అడిగింది. దానికి అవ్వ కాసేపు ఆలోచించి, ఇక్కడికి దగ్గరలో ఉప్పు సముద్రం, పాల సముద్రం ఉన్నాయి, ముందు ఉప్పు సముద్రంలో మునుగు, తర్వాత పాల సముద్రంలో మునుగు అని చెప్పింది. ఆమె సరే అని కొంత దూరం వెళ్లే వరకు అక్కడ 2 సముద్రాలు కనిపించినాయి. అవ్వ చెప్పినట్టే ముందు ఉప్పు సముద్రంలో మునిగింది. అంతే, ఉన్న ఒక్క ఎంటిక కూడా పోయింది. మళ్ళా పోయి పాల సముద్రంలో మునిగింది. వెంటనే నెత్తి నిండా నిగనిగలాడుతూ నల్లని ఎంటికలు వచ్చేసినాయి. ఆమె సంబరంగా తిరిగి అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ ఆమెను చాప మీద కూర్చోబెట్టి, అన్నం తింటావా బిడ్డ, సద్దన్నం కావాలనా, వేడన్నం కావాలనా అని అడిగింది. ఆమె చద్దన్నం పెట్టమ్మా అని అడిగితే అవ్వ నవ్వి వేడివేడి అన్నం పప్పు పెట్టింది. ఆమె అన్నం తిని ఇంకా నేను పోయి వస్తానని చెప్పి పోతా ఉంటే అవ్వ, ఒక్క నిమిషం ఆగమ్మా అని, నీకు పాత చీర కావాలనా, కొత్త చీర కావాలనా అంటే ఆమె, కొత్త చీర నువ్వు కట్టుకో అవ్వ, నాకు పాతది చాలు అన్నది. అవ్వ ఇంట్లోకి పోయి కొత్త చీర, నగలు తెచ్చిచ్చింది. ఆమె ఆ కొత్త చీర కట్టుకొని నగలు వేసుకుని ఇంటికి బయలుదేరింది. అడవిలో నడుస్తుంటే దారిలో గుర్రం ఎదురొచ్చి, అమ్మా, నా కాలులోని ముళ్ళు తీసి నా బాధను పోగొట్టినవు, నా మీద ఎక్కు, నిన్ను యాడికి కావాలంటే ఆడికి తీసుకుపోతా అన్నది. ఆమె సరే అని గుర్రం ఎక్కింది. గుర్రం మీద ఇంటికి పోతా ఉంటే దారిలో మల్లె చెట్టు కనపడి, అమ్మా, నీవు నీళ్లు పోసి నన్ను బతికించినావు, నా పూలు తీసుకో అనింది. ఆమె జడ నిండా పూలు పెట్టుకొని పోతుంటే చీమల పుట్ట కనపడింది. ఆమెను చూసి చీమలన్నీ బయటకు వచ్చి, నువ్వు పిల్లా పాపలతో చల్లగా బతుకమ్మా అని దీవించినాయి. రాజు నల్లని ఎంటికలతో జడ నిండా పూలు పెట్టుకుని కొత్త చీర, నగలతో కొత్త పెండ్లి కూతురులా గుర్రం మీద వచ్చిన మొదటి పెండ్లాన్ని చూసి సంబరపడి ఆమెను ఇంట్లోకి పిలుచుకొని పోయి రెండో పెండ్లాన్ని, పోయి నువ్వు కూడా ఇట్లాగే తయారై రాపో అని బయటకు గెంటేసినాడు. ఆమె కోపంతో చిందులు తొక్కుకుంటూ అడవిలో పోతుంటే చీమల పుట్ట కనపడింది. చీమలు ఆమెతో, అమ్మా, మా పుట్ట బాగా చేసి కొంచెం చక్కెర పోయమ్మా, నీకు పుణ్యం ఉంటది అని అడగగా ఆమెకు బాగా కోపం వచ్చింది. నా మొగుడు నన్ను బయటకు దొబ్బేసినాడని నేనేడుస్తుంటే మధ్యలో మీకు చక్కెర కావాలనా, ఉండు నీ పని చెప్తా అంటూ పుట్టనంతా తొక్కేసింది. ఆమె మళ్ళా పోతుంటే ఎండిపోతున్న మల్లె చెట్టు కనపడి, అమ్మా, నీళ్లు లేక ఎండిపోతున్నా, కొన్ని నీళ్లు పోసిపోమ్మా, పుణ్యం ఉంటాది అని అడిగితే, నాకే ఎంటికలు లేక నేనే ఏడుస్తుంటే మధ్యలో నీకు నీళ్లు కావాలనా, ఉండు నీ పని చెప్తా అని చెట్టు కొమ్మలన్నీ ఇష్టం వచ్చినట్టు ఇరిచేసింది. మళ్ళా పోతుంటే గుర్రం కుంటుకుంటా ఎదురొచ్చి, అమ్మా, నా కాలులో ముళ్ళిరిగింది, కొంచెం తీయవా, పుణ్యం ఉంటది అని అంటే ఆమె కోపంగా, నేనెవరనుకుంటున్నావు, రాజు పెండ్లాన్ని, నేను నీ కాళ్ళు పట్టుకోవాలనా, పోతావా లేదా నుంచి అని కట్టె తీసుకుని దాన్ని కొట్టింది. ఆమె మళ్ళీ పోతూ ఉంటే దారిలో ఒక గుడిసె కనపడింది. ఎవరున్నారా అని తొంగి చూస్తే అవ్వ. అమ్మా, నేను ముసల్దాన్ని, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం వండి పెట్టవా, పుణ్యం ఉంటది అంటే, నేనేమన్నా నీ దాసిదాన్నా, నీకు సేవలు చేయడానికి, అన్నం లేదు గిన్నం లేదు అని కసిరి
నాకు ఎంటికలు రావాలంటే ఏం చేయాలనో మర్యాదగా చెప్పు అని గద్దించి అడిగింది. మొదట ఆమెకు చెప్పినట్టే 2 సముద్రాలు ఉంటాయి. ముందు ముందు ఉప్పు సముద్రం, తర్వాత పాల సముద్రంలో మునుగు అని చెప్పింది. చెప్తే ఆమె ముందు పాల సముద్రంలో మునిగింది. నిండుగా ఎంటికలు వచ్చినాయి. తర్వాత ఉప్పు సముద్రంలో మునిగితే వచ్చిన ఎంటికలన్నీ పోయాయి. తర్వాత ఎన్నిసార్లు ఏ సముద్రంలో మునిగినా ఒక్కటంటే ఒక ఎంటిక కూడా రాలేదు. ఆమె తిరిగి పోతుంటే అవ్వ కనపడి సద్దన్నం కావాలనా వేడన్నం కావాలనా అని అడిగింది. వేడివేడి అన్నం కావాలి అని అడిగితే అవ్వ ఆమెకు సద్దన్నం సద్దిపప్పు పెట్టింది. అన్నం తిని పోయొస్తానని అవ్వకు చెప్పకుండానే వెళ్ళిపోతుంటే అవ్వ ఒక నిమిషం ఆగమ్మా అని నీకు పాత చీర కావాలనా కొత్త చీర కావాలనా అని అడిగింది. నాకు పాత చీరలు ఎందుకు, నువ్వే కట్టుకో, నాకు కొత్త చీర ఇవ్వు అన్నది. అవ్వ ఇంట్లోకి పోయి పాత చీర పాత నగలు తెచ్చిచ్చింది. పాత చీర కట్టుకుని నగలు వేసుకుని ఇంటికి బయలుదేరింది. పోతుంటే దారిలో గుర్రం ఎదురొచ్చింది. ఆమె దాన్ని చూసి నడిచి నడిచి కాళ్ళు నొస్తున్నాయి, నన్ను ఎక్కించుకోవా అని అడిగింది. దానికి గుర్రం నా కాల్లో ముళ్ళు గుచ్చుకొని ఏడుస్తుంటే నువ్వేమన్నా తీసినవా, నిన్ను ఎక్కించుకోవడానికి పో పో అని కసిరింది. మళ్ళా పోతుంటే మల్లె చెట్టు కనపడింది. ఆమె నాకు కొన్ని మల్లెపూలు ఇయ్యవా అని ఆ చెట్టును అడిగింది. నాకు నీళ్లు పోయలేదు గాని నీకు పూలు కావాలనా, పో నేనేమి ఇవ్వను అని మల్లె చెట్టు అన్నది. ఆమె అలా వెళ్తూ ఉంటే చీమల పుట్ట కనిపించింది. చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి నన్ను దీవించమని అడిగితే మాకు సాయం చేయమంటే చేయలేదు కానీ నిన్ను మేమెందుకు దీవిస్తాం, పో అని కసిరాయి. చినిగిపోయిన పాత చీర గుండుతో ఏడుస్తూ ఇంటికొచ్చిన రెండో పెండ్లాన్ని చూసి రాజు అసహ్యించుకొని ఓ దరిద్రపు దానా అని బయటకు గెంటేసిండు. అది చూసి మొదటి పెండ్లాం పరుగు పరుగున వచ్చి ఎన్ని తప్పులు చేసినా ఆమె నాకు చెల్లెలే, మా చెల్లెను రానివ్వమని రాజును బతిలాడింది. రాజు మొదటి పెండ్లం మంచితనాన్ని మెచ్చుకొని ఆమెను 7 అంతస్తుల మేడలో రెండో పెండ్లాన్ని పశువుల కొట్టంలో పెట్టినాడు. కథ నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.